కథాస్రవంతి. చిద్విలాసుడు కథ. రచన శ్రీ చాగంటి ప్రసాద్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చాగంటి ప్రసాద్ పుట్టింది కోనసీమ అమలాపురం కొబ్బరి చెట్ల నీడలో. చదువు కామర్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్. వృత్తి భారతీయ స్టేట్ బ్యాంకులో విశ్రాంత చీఫ్ మేనేజర్. ప్రస్తుతం లిపి.గేమ్ యుఎస్ఏ అనే తెలుగు పదాల ఆన్లైన్ ఆటకు సంకలనకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆపాత మధురాలు, కోనసీమ కథలు, శివార్పణం వివిధ పత్రికలలో 50 కథలు ప్రచురితమయ్యాయి. చాలా వాటికి బహుమతులు వచ్చాయి. 2015 నుండి రాతలు అనే శీర్షికతో వాట్సాప్, ఫేస్బుక్లలో వివిధ రచనల ద్వారా ప్రసిద్ధులు. శ్రీ విరించి తల్లాప్రగడ గోపాలకృష్ణ గారి మాటలలో, ఈ మధ్యకాలంలో పత్రికలలో కనపడే పాఠకులలో వినపడే ఏకైక పేరు చాగంటి ప్రసాద్. గా ప్రసిద్ధులు. రచయిత పేరు చూడకుండా కథ చదివితే ఇది చాగంటి మార్క కథ అని గుర్తించిన పాఠకుడు ఉండడు. అమరావతి కథలు, అగ్రహారం కథల్లాగే ఈయన 2017లో రాసిన కోనసీమ కథలు కూడా చదివి తీరవలసిన కథల సంపుటి. ఇప్పుడు పరిష్వంగం కథల సంపుటిని వెలువరించారు. కోనసీమ కథల సంపుటి రచయితగా చాగంటి ప్రసాద్ ప్రసిద్ధుడు. కోనసీమ కొబ్బరి తోటల్లో మనల్ని త్రిప్పి అక్కడే ఉంచకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నేపథ్యంలో రాసిన కథలు మనల్ని దేశం అంతా తిప్పుతాయి. ఏ ప్రాంతం కథ రాస్తే ఆ ప్రాంతం మాండలికం, పాత్రల సంభాషణల ద్వారా చక్కగా చూపిస్తారు. వీరు రాసిన ఎడారి నావ కథ సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు లాంటి పండితుల ప్రశంసలు పొందింది. ప్రతి కథలోనూ చక్కని వాతావరణ వర్ణన, పాత్రల ఔచిత్యం, సంభాషణలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఎన్నో కథలకి ఆయనకు బహుమతులు వచ్చాయి. అనవసర వర్ణనలకు, అసందర్భ ఉపమానాలకు, అర్థం లేని భావుకతకు చాగంటి గారి కథల్లో తావులేదు. కథని చెప్పుకుపోవడం కాకుండా సందర్భానుసారం సంభాషణలతో కథ నడిపించే తీరు ప్రసాద్ గారి ప్రత్యేకత. కథ వెంట పాఠకుడు ఉత్సుకతతో చివరిదాకా పరుగు పెట్టించే శైలి చాగంటి ప్రసాద్ సొంతం. రాశి కంటే వాసికి ప్రాముఖ్యతనిచ్చే చాగంటి వందలాది కథలు రాయలేదు. కానీ రాసిన ప్రతి కథ ఒక ఆణిముత్యం. పాఠకుడికి నీతిని బోధించాలనో, సందేశాలు సంధించాలనో, ఆదర్శాలు వల్లించాలనో చాగంటి తాపత్రయపడడు. తాను చెప్పదలుచుకున్నది సూటిగా చెప్పడం, వాస్తవిక దృక్పథంతో చూడడం ఆయన కథల్లో కనిపిస్తుంది. చక్కటి కుటుంబ బాధ్యతలు, పరస్పర ప్రేమాభిమానాలు, స్నేహితుల మధ్య బాంధవ్యాలు చాగంటి కథల్లో కనిపిస్తాయి. సామాజిక కథలు, హాస్య కథలు, క్రైమ్ కథలు అన్ని జానర్లలో రాయగల సత్తా ఉన్న రచయిత శ్రీ చాగంటి ప్రసాద్. శ్రీ కెఏ మునిసురేష్ పిళ్ళే గారి మాటల్లో, చాగంటి ప్రసాద్ కథలు ఒక్కొక్కటి ఒక్కో రకమైన పరిమళంలో మిమ్మల్ని ముంచుతాయి. అన్నీ కూడా పరస్పర భిన్నమైన అందమైన పరిమళాలు. అన్ని రకాల గుమ్మెక్కించే అత్తరుల మాదిరిగానే కొన్ని కథలు మట్టి పరిమళాన్ని, చెమట సుగంధాన్ని కూడా మీకు తెలియజెప్తాయి. అతను చాలా కాలం తర్వాత బస్టాండ్లో కనిపించాడు. నేను చూడనట్టు నటించాను. ఎక్కడి నుండి చూశాడో నన్ను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టేసుకున్నాడు. ఎంతకాలం అయిందో శ్రీను నిన్ను చూసి అంటూ ఉంటే మొహంలో ఆనందం. సంయుక్త బాగుందా, పిల్లాడు ఎలా ఉన్నాడు అంటూ నా గురించి అడుగుతున్నాడు. అదే హుషారు, అదే నవ్వు. జీవితాన్ని ఈజీగా తీసుకునే అతన్ని చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. మామూలుగా అయితే అది అసూయ. తప్పదురా దేవుడా అనుకుంటూ ముఖం మీద నవ్వు పులుకుని మీరెలా ఉన్నారు అడిగాను. ఎప్పట్లాగానే జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి గుండెల్లోకి గట్టిగా పీల్చి గాలిలోకి పొగ వదులుతూ నాకే బ్రహ్మాండంగా ఉన్నాను అన్నాడు. 15 ఏళ్ల క్రితం ఎలా అనేవాడో అదే మాడ్యులేషన్తో అన్నాడు. అప్పటికీ ఇప్పటికీ అతని వ్యవహారంలో మార్పు ఏమీ లేదు. మనిషిలో కూడా పెద్దగా వచ్చిన మార్పు లేదు. శరీరం మీద కాలం మిగిల్చిన ఆనవాళ్లు తప్ప. మీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగే లోపున నీ ఫోన్ నంబర్ ఈ శ్రీను అంటూ మొబైల్లో టిక్ టిక్ మనిపించి దాన్ని జేబులో పడేసుకుని నేను ఎక్కవలసిన బస్సు వచ్చేసింది, ఫోన్ చేస్తాను అంటూ హడావిడిగా కదులుతున్న బస్సు ఎక్కి వెళ్ళిపోయాడు. భలే మనిషి సన్యాసి, పేరుకు తగ్గ మనిషి. బాదరబందీలు ఉన్నా పట్టనట్టు తిరిగే సర్వసంగ పరిత్యాగి. సన్యాసి అనే పేరే విచిత్రంగా అనిపించి ఒకసారి అడిగితే, మా అమ్మకి చాలా కాలంగా పిల్లలు పుట్టలేదుట. ఒకరోజు ఒక సన్యాసి మా అరుగు మీద కూర్చున్నట్ట.
అతన్ని చూసి జాలిపడి మా అమ్మ అన్నం పెట్టిందట. తృప్తిగా తిని, త్వరలో నీ కడుపు పండుతుంది, ఓ పిల్లాడు పుడతాడు అని చెప్పి వెళ్ళిపోయాడట. తర్వాత నేను పుట్టాను, అందుకే నాకు సన్యాసి అని పెట్టుకుంది అని చెప్తూ చిద్విలాసంగా నవ్వాడు. ప్రపంచంలో నా అంత ఆనందంగా ఉండేవాడు మరొకడు లేడు అనేలా నవ్విన ఆ నవ్వు నా మస్తిష్కంలోంచి చెరిగిపోలేదు. అంతలా నా మనసులో ముద్ర వేశాడు. 15 ఏళ్ల క్రితం మొదలైన మా పరిచయం ట్రాన్స్ఫర్ మీద ఈ ఊరు వచ్చే వరకు సాగింది. బలవంతాన నా ఆలోచనల్లో చొరబడ్డ ఆ పెద్ద మనిషి నన్ను గతంలోకి లాక్కెళ్ళాడు. ఆ రోజు శనివారం, ఆఫీస్ హాఫ్ డే సెలవు. నేనొచ్చేసరికి సంయుక్త గోడ అవతల ఉన్న ఒక కొత్త ఆమెతో మాట్లాడుతోంది. నేరుగా బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసొచ్చి కారుణ్యను ఎదురుగా కూర్చోబెట్టుకుని లెక్కలు చెప్పడం మొదలుపెట్టాను. సంయుక్త లోపలికొస్తూ, కాఫీ తాగారా అని అడిగింది. తల ఊపాను. పక్కింటికి కొత్తగా వచ్చారండి, ఆయన జిల్లా కోర్టులో పనిచేస్తారట. ఆవిడే వచ్చి పరిచయం చేసుకుంది. ఆయన పేరు సన్యాసి, ఆమె పేరు పార్వతి. చాలా మంచి ఆమెలా ఉంది. 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అట. ఈ రోజుల్లో నలుగురంటే కష్టమే పాపం. పెద్దమ్మాయి వాళ్ళ పిన్ని దగ్గరుండి చదువుకుంటోందట. పార్వతి గారికి పిండి వంటలు బాగా వచ్చట. మనకి ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు. సంయుక్త కళ్ళలో ఆనందం. ఇంతలో గట్టిగా పెద్ద పెద్ద అరుపులు తిట్లు వినపడ్డాయి. ఇద్దరం బయటకు పరిగెత్తి శబ్దాలు వచ్చిన వైపు చూశాం. పక్క ఇంటి ఆవరణలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి జుట్టు జుట్టు పట్టుకుని రక్తాలు వచ్చేలా కొట్టుకుంటున్నారు. ఆడపిల్ల కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఆ పిల్లాడితో సమానంగా పోరాడుతోంది. ఇద్దరికీ 10-12 ఏళ్ళు ఉండొచ్చు. పక్కింటి ఆవిడ వాళ్ళని విడదీయలేక, ఒసై కమలా, ఒరేయ్ రాము, ఆగండ్రా, కొట్టుకోకండి, ఏవయ్యో వీళ్ళని ఆపలేకపోతున్నాను, వచ్చి ఆపవయ్యా అంటూ అరుస్తోంది. మేము చూస్తున్నామని ఆమె గమనించినట్టుంది. సిగ్గుపడుతూ మొహం కిందకి దింపేసుకుని మొగుడు కోసం లోపలికి వెళ్ళింది. ఆ పిల్లలిద్దరూ మట్టిలో దొర్లుతున్నారు. కాసేపు అయ్యాక అలిసిపోయి ఆయాసపడుతూ అక్కడే మట్టిలో వెల్లకిలా పడుకుని ఆకాశం కేసి చూస్తున్నారు. ఇంతలో నడుం మీద వేలాడుతున్న లుంగీతో, పైభాగంలో ఏ ఆచ్ఛాదన లేకుండా నోటిలో కాలుతున్న సిగరెట్టుతో 45-50 ఏళ్ల మధ్య వయస్కుడు తాయితీయిగా నడుచుకుంటూ వచ్చి, ఎరా నాన్న, ఏమ్మా అమ్ములు, దెబ్బలు తగిలేయా, ఎందుకు నాన్న అల్లరి అంటూ వాళ్ళను ప్రేమగా మందలించి లేవ తీసుకుని లోపలికి వెళ్ళి తలుపేసుకున్నాడు. చిచి, ఎలా కొట్టుకుంటున్నారో అనాగరికంగా, ఇలాంటి సంత తెచ్చి పెట్టాడు మన పక్క ఓనర్ అన్నాను సంయుక్తతో. నా మాట పట్టించుకోకుండా, ఆ కూలిపోయేలా ఉన్న ఇంట్లో ఎలా ఉంటారో పాపం, పెంకులు మార్చి 10 ఏళ్ళు అవుతోంది, వానాకాలంలో ఎలాగో వీళ్లకు అంటూ జాలిపడింది. నేను తన మాటలు పట్టించుకోకుండా నా కొడుకు చేసిన లెక్కలు చూస్తూ, వాడు తప్పు చేసినప్పుడల్లా వాడిని మందలిస్తూ, శ్రద్ధగా చదవకపోతే ముందు ముందు ఎంత కష్టపడవలసి వస్తుందో మధ్య మధ్యలో వాడికి ఉపదేశిస్తున్నాను. ఎందుకండి వాడిని మాటిమాటికి అలా భయపెడతారు అంటూ నా మాటలకు అడ్డు తగులుతోంది. నువ్వు మాట్లాడకు, నీకు తెలీదు. శ్రద్ధగా చదువుకోకపోతే చాలా కష్టం, చూస్తున్నావుగా బయట ఎంత కాంపిటీషనో అంటూ తనను మాట్లాడనివ్వలేదు. బాగా చదువుకుని సరిగ్గా సెటిల్ అవ్వకపోతే పిల్లాడి జీవితం ఏమైపోతుందోననే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది. ఎన్నో కుటుంబాలలో పిల్లలు సరిగ్గా స్థిరపడకపోవడం వలన పెద్దలు మనశ్శాంతి కోల్పోవడం చూశాను. అందుకే తెలియని భయం, బెంగ, టెన్షన్. ఎంత ప్రయత్నం చేసినా ఆ భయాన్ని వీడలేకపోతూ ఉంటాను. అందుకే జీవితంలో చాలా క్రమబద్ధంగా జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు కూడా క్రమశిక్షణలో ఉండాలనే నా తాపత్రయం. ఎవరైనా అందుకు విరుద్ధంగా ఉంటే నాకు నచ్చరు. అందుకనే మా పక్క ఇంటి పిల్లలు హోరాహోరీ కొట్టుకోవడం చూసి నాకు వెగటొచ్చింది. వాళ్ళని కనీసం తిట్టకుండా గారంగా మాట్లాడి ఆ ఇంటి పెద్ద తీసుకువెళ్లడం నాకు అస్సలు నచ్చలేదు. కారుణ్యను వాళ్ళ ఇంటి వైపుకు వెళ్లకుండా ఆపమని సంయుక్తకు చెప్పాలి, లేకపోతే క్రమశిక్షణ లేకుండా వీడు కూడా వాళ్ళలా తయారవుతాడు అనే మరో అదనపు భయం నాకొచ్చి చేరింది. మర్నాడు స్కూటర్ మీద ఆఫీసుకు బయలుదేరే సమయంలో, శ్రీనివాస్ గారు ఆగండి ఆగండి అంటూ చేతికి గుడ్డ సంచి తగిలించుకుని జేబులో చిల్లర ఎక్కడ పడిపోతుందోనని దాని మీద చెయ్యి నొక్కి పెట్టుకుని పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చాడు సన్యాసి. వంటి మీద మాసిపోయిన చొక్కా, మడమలపైకి పోయిన ప్యాంటు చూసిన నాకు చిరాకు వేసింది. శ్రీనివాస్ గారు, మేము మీ పక్కింట్లో కొత్తగా దిగాం. మా ఆవిడ మీ మిస్సెస్ గారు అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారు, అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు అంటూ అవసరం లేకపోయినా
గట్టిగా నవ్వుతూ చేతులు పైకి కిందకి ఊపుతూ వీధిలో అందరికీ వినపడేలా గట్టిగా మాట్లాడుతూ తన పేరు, ఉద్యోగం, కుటుంబం విషయాలు ఏకరో పెడుతున్నాడు. ఆఫీసుకి టైం అవుతోందని 2 సార్లు వాచి చూసుకున్నాను. అయినా ఆ జీవి గమనించలేదు. తన ధోరణి తనదే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నా ఇబ్బందిని అరుగు మీద నిలబడ్డ పార్వతి గమనించినట్టుంది. అయ్యో, ఆయనకి ఆఫీస్కి టైం అవుతున్నట్టుందండి అని మొగుడికి హింట్ ఇచ్చింది. అప్పుడు ఆయన గారు బాహ్య ప్రపంచంలోకి వచ్చాడు. అయ్యో, మీకు టైం అవుతుందనుకుంటా, మీ ఆఫీస్ కూడా మా ఆఫీస్ దగ్గరే, వెడుతూ మాట్లాడుకుందాం అంటూ మొహమాటం లేకుండా నా స్కూటర్ వెనకాల ఎక్కేశాడు. ఇదేం మనిషో, అనుమతి తీసుకుని ఎక్కాలన్న కనీస కర్టసీ లేదు అని మనసులో విసుక్కుంటూ వాహనం ముందుకు పోనిచ్చాను. వెనకాల కూర్చుని ఆఫీసు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను ఊ కొడుతూనే ఉన్నాను. అలా మొదలైంది నా మొదటి పరిచయం సన్యాసితో. తర్వాత మా మధ్యలో మాటలు కాస్త పెరిగాయి అనడం కన్నా నేను అతన్ని వదిలించుకోలేకపోయాను అనే చెప్పాలి. ఆసక్తి లేకపోయినా అతని వ్యవహార శైలి గమనించడం మొదలుపెట్టాను. ధర్మిల సన్యాసికి జీవితం పట్ల ఏమాత్రం పట్టింపు లేదని అర్థమైంది. ఖాళీగా తన ఇంటి అరుగు మీద కూర్చుని సిగరెట్ కాలుస్తూ 4-5 సార్లు కాఫీలు తాగుతూ వీధిలో వెడుతున్న వాళ్ళని పలకరిస్తూ ఉండటం చాలాసార్లు చూశాను. ఆదివారం వస్తే చాలు ఇంటిల్లి పాదిని తీసుకుని సినిమాకి పోయేవాడు. సమాజంలో పెరుగుతున్న జీవన ప్రమాణాలు, తగ్గిపోతున్న డబ్బు విలువ అతనికి పట్టవా అనిపించేది. ఆర్థిక ఇబ్బందులు నాకు పెద్దగా లేనప్పటికీ ఎప్పుడు డబ్బు అవసరం వస్తుందో అని టెన్షన్ పడుతూనే ఉంటాను. ఆచితూచి అడుగులు వేస్తూ పొదుపుగాను క్రమశిక్షణతో ఉండడం నా నైజం. జీవితం పట్ల బాధ్యత, భవిష్యత్తు పట్ల భయం నన్ను అలా చేసినట్టుంది. అలాంటి నాకు సన్యాసి ఒక ప్రశ్నార్థకం. పార్వతి మాటలను బట్టి అతనికి జీతం డబ్బులు తప్ప వేరే ఏ ఆదాయం లేదని తెలిసింది. అయినా ఈ జీవి డబ్బుల కోసం ఏనాడు ఇబ్బంది పడుతున్నట్టు కనపడేవాడు కాదు. నన్ను ఎక్కడ అప్పు అడుగుతాడో అని భయపడుతూ ఉండేవాణ్ణి. అందుకే అతని ఆర్థిక పరిస్థితుల గురించి అస్సలు అడిగేవాడిని కాదు. ఎప్పుడూ సంతోషంగా ఉండే అతన్ని చూస్తూ ఉంటే నాలో ఎన్నో సందేహాలు రేగేవి. ఒకసారి పిచ్చి ప్రశ్న వేశానని నాలో నేను అనుకుంటూనే, మీ పిల్లలు ఎలా చదువుతారు సన్యాసి గారు అని అడిగాను. అంతలా అల్లరి చేస్తూ క్రమశిక్షణ లేని పిల్లలకు చదువు రాదనే నా నిశ్చితాభిప్రాయం. అతను చెప్పే లోపునే మరో ప్రశ్న సంధించాను. ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకండి, ఈ రోజుల్లో 4 పిల్లలంటే మాటలా, ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? చిన్న చిన్న కుటుంబాలమైన మేమే సంసారాన్ని కష్టంగా లాగుతున్నాం, మీరు 4గురిని ఎలా పోషిస్తున్నారా అని సందేహంగా అడిగాను. వెంటనే గట్టిగా ఓ నవ్వు నవ్వి జేబులోంచి చార్మినార్ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపుల్లను పెట్టి మీద పెట్టి సర్రమని గీత గీసి చాలా స్టైల్గా సిగరెట్ ముట్టించి గుప్పున ఒక దమ్ములాగి, చూడు సీను అంటూ ఏకవచన సంబోధనలోకి దిగాడు అని నేను గమనించే లోపునే, నువ్వు నాకన్నా చిన్నవాడివని చనువుగా అనేశానులే, ఏమనుకోకు అని చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి సంతానం ఆడపిల్ల పుట్టగానే మా అమ్మ మగపిల్లాడు కావాలని గోలపెట్టింది. రెండవవాడు సూరిగాడు పుట్టాడు. మరింకే అన్నాను, ఎందుకు ఆపలేదు అనే ఉద్దేశంతో. ఆపరేషన్ నువ్వు చేయించుకో అంటే నువ్వు చేయించుకో అని పార్వతీ నేను దెబ్బలాడుకున్నాం. ఈలోగా ఒక శుభముహూర్తానికి కావాలని పుట్టేశారు. ఏం చేస్తాం, అంతా పరమాత్ముడు లీల అని భళ్ళుని నవ్వి గాలిలోకి చూశాడు. ఒళ్ళు మండిపోయింది అతని ధైర్యానికి. నాకు ఆ కుటుంబం అంటే పెద్ద ఇష్టం లేకపోయినా సంయుక్తకు పార్వతి ఎంతో ఆసరాగా ఉండేది. నేను ఆ ఊళ్ళో ఉండగానే పెద్ద కూతురికి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు సన్యాసి. వీళ్ళ ఆర్థిక స్తోమతకు పిల్ల పెళ్లి ఎలా చేస్తారో అనుకుంటూ ఉండేవాడిని. మిస్టరీగా ఆ అమ్మాయి పెళ్లి జరిగితే అది హిస్టరీగా మిగిలిపోతుంది నవ్వుకునేవాణ్ణి. కనీసం ఒక పూట భోజనం కూడా సరిగ్గా పెట్టలేని వాళ్ళు అల్లుడొస్తే ఎలా చూస్తారో కదా అని సంయుక్తతో అంటే, వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు, ఏం సాయం చేయకపోగా అలా వెటకరంగా మాట్లాడడం తప్పండి పాపం అని నన్ను మందలించేది. కారుణ్యని ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ ఇప్పించాలని ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అప్లై చేశాను. వెంటనే వచ్చింది. మేము ఊరు విడిచి వెళ్ళిపోతున్న రోజున చాలా బాధపడిపోయారు సన్యాసి దంపతులు. సన్యాసి అయితే, శ్రీను, నువ్వు వెళ్ళిపోతుంటే నా బలం తగ్గిపోతున్నట్టుగా అనిపిస్తోందయ్యా అంటూ బేలగా మాట్లాడాడు. నేను పెద్దగా స్పందించలేదు. సిటీ స్కూళ్లలో పిల్లల చదువులకు ఢోకా ఉండదని, భవిష్యత్తు బాగుంటుందనే ఆనందంలో నేనున్నాను. సంయుక్త మటుకు చాలా బాధగానే ఊరు వదిలి వచ్చింది. ఇక్కడికి వచ్చాక నేను సన్యాసిని దాదాపు మర్చిపోయాను.
సంయుక్త మటుకు చాలా కాలం పార్వతితో గడిపిన రోజులు గుర్తుకు తెచ్చుకునేది. కాలక్రమేణా కారుణ్య చదువులు పూర్తయ్యాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఏడాదికి 2 ఏళ్లకి వస్తూ ఉంటాడు. సన్యాసిరావు కనిపించాడు అని సంయుక్తకి చెప్పలేదు. నాకేమయ్యా, బ్రహ్మాండంగా ఉన్నాను అనే సన్యాసి మాటలు నా గుండెలను కోసేస్తున్నాయి. చెవులలో ఆ మాటలే రింగుమంటున్నాయి. 4 పిల్లల్ని కనడం అనే ఊహకే భయపడే ఈ రోజుల్లో వాళ్ళని కని చాలని జీతం డబ్బులతో అంతంత మాత్రంగా చదువుతున్న పిల్లలతో గడుపుకొస్తున్న సన్యాసి ఈ రోజుకి ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు? మర్చిపోయాను అనుకున్న సన్యాసి హఠాత్తుగా కనపడి నేను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అనిపించింది. నాకు సమాధానం దొరక్క చివరికి సంయుక్తను ఆశ్రయించాను. బాబాయ్ గారు కనిపించారా? నాకు చెప్పనే లేదు. మీకు వాళ్ళంటే చిన్నచూపు ఇంకా పోలేదన్నమాట రుసరుసలాడింది. నాకు తెలియక అడుగుతాను. నెత్తి మీద అన్ని బాధ్యతలు పెట్టుకున్న మీ బాబాయ్ గారు పిల్లలు పెద్ద అయినా ఇప్పటికీ నాకేమయ్యా, బ్రహ్మాండంగా ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అదేమైనా గొప్పగా మాట్లాడతాడా లేదా పిచ్చా అన్నాను తనతో. నా కేసి చూసి ఒక నవ్వు నవ్వి, వాళ్ళకే బ్రహ్మాండంగానే ఉన్నారండి అంది. నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజుల్లో వాళ్ళ బతికేదో వాళ్ళు బతికారు పాపం. నేను కూడా పెద్ద సాయం చేసేదాన్ని కాదు. పిల్లలు అల్లరి చేస్తూ కొట్టుకుంటున్నా వాళ్ళని ఏమీ అనకుండా దగ్గరకు తీసుకుని మంచి మాటలు చెప్పేవారట బాబాయ్ గారు. వాళ్ళు ఏమి అడిగినా అప్పో సొప్పో చేసి కొనిపెట్టేవారట. వాళ్ళు కూడా కొంతకాలానికి బాధ్యత తెలుసుకుని ప్రవర్తించడం మొదలుపెట్టారట. పార్వతి పిన్ని గారు మన వీధిలో అందరికీ సాయంగా ఉండేదిగా. ఆ మంచితనం వల్లనే పెళ్లి ఖర్చులు కూడా వాళ్లే పెట్టుకుని ముందుకొచ్చి పెద్ద కూతుర్ని కోడలుగా చేసుకున్నారట చెప్పింది. నేను ఆ రోజున వాళ్ళని చిన్నచూపు చూస్తూ సంధించిన మాటల శరాలు నాకే తిరిగి గుచ్చుకున్నట్టుగా అనిపించి గిలగిల్లాడాను. పెద్ద కొడుకు సూరి కిరాణా హోల్సేల్ బిజినెస్ పెట్టి బాగా సంపాదిస్తున్నాడట. వాడే కమల పెళ్లి చేశాడుట. మీరెప్పుడూ ఎందుకు పనికిరాడని తిట్టి ఇంట్లో కూడా రానిచ్చేవారు కాదు కదా. ఆ చిన్న కొడుకు రాముని మనిషిగా పుట్టినా ఈ జన్మభూమికి నేను చేసింది ఏమీ లేదు, నువ్వైనా డిఫెన్స్లో చేరి దేశానికి సేవ చేయమని ప్రోత్సహించారట బాబాయ్ గారు. మనం ఏం తిన్నామో ఎలా బతికామో ఎవ్వరికీ తెలియకూడదు. మనల్ని చూసి ఎవరూ జాలి పడకూడదు. అవతలి వాళ్ళ దగ్గర నుండి జాలి ఆశించకూడదు. అలా ఉంటే దేహి అని అందరినీ అడగాలనిపించి దానికి అలవాటు పడిపోతాం. అందుకే మనం ఎన్ని కష్టాలు వచ్చి మీద పడ్డా ఎప్పుడూ సంతోషంగా కనిపించాలి అని మా అమ్మ చెప్పేది అని అంటూ ఉండేవారట. ఆయన అలా నవ్వుతూ కనపడే మనిషే గాని లోతైన మనిషి అండి అంది తాపీగా. నీకు వాళ్ళ విషయాలన్నీ ఎలా తెలిసేయి? సందేహం ఆపుకోలేకపోయాను. మొన్న మధ్య సోషల్ మీడియాలో రాముని చూశాను. పార్వతి పిన్ని గారి నంబర్ తీసుకున్నాను. మీకు వాళ్ళంటే ఇష్టం ఉండదు కదా, అందుకే చెప్పలేదు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకే బ్రహ్మాండంగా ఉన్నాను గొణుక్కున్నాను. అనుకరించడానికి ప్రయత్నించే అబద్ధంతో నన్ను నేనే ఆత్మవంచన చేసుకుంటున్నట్టుగా అనిపించింది నాకు. సన్యాసి నాకు రాజర్షిలా అంతర్దర్శనం ఇచ్చాడు. మీరింతవరకు చిద్విలాసుడు కథ విన్నారు. రచన శ్రీ చాగంటి ప్రసాద్. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం 2025 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి